ఓం శ్రీ గురుభ్యో నమః. 5/8/2024 ఈ రోజున శ్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమి సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజున సోమవారం శ్రావణ మాసం ప్రారంభం రోజున ఈ రోజున అంటే లక్ష్మీమాసం అంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పూజలు అవన్నీ కూడా చేసుకుంటుంటారు. ఈ రోజున మేషాది ద్వాదశరాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మేషరాశి వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా అడ్డంకులు లేకుండా శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు పొందడం, అలానే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం, ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన చేయడం చాలా మంచిది. వృషభ రాశి వాళ్ళకు విదేశ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే క్షేత్ర దర్శనం చేసుకోవటం, ఒక ప్రణాళిక ప్రకారంగా వెళ్ళాలన్న ఆలోచన, సంతానం ద్వారా శుభవార్తలు, ఆకస్మికంగా ధనలాభం, ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు తప్పకుండా కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం చాలా మంచిది. మిథున రాశి వాళ్ళకి మానసికంగా టెన్షన్ బాగా పెరుగుతుంటుంది. అలానే పిల్లల యొక్క సపోర్ట్ ఉండే అవకాశాలు, బంధుమిత్రులతో కొంత విరోధ భావాలు, స్నేహితులతోటి కూడా కొంత ఆటంకాలు, అలానే వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉండటం, సంతాన సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిథున రాశి వాళ్ళు తప్పకుండా విష్ణు సంబంధించిన ఆరాధన చేయటం చాలా మంచిది. కర్కాటక రాశి వాళ్ళకి అనవసరమైన ఆలోచనలు, ఎవరు చెప్పినా వినకపోవటం, ప్రధానంలో నేనే చెప్పగలుగుతానని ఒక ఆలోచన చేస్తుంటారు. అదే వాళ్ళ జీవితాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ రోజున వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలానే సంతాన సమస్యలు తగ్గే అవకాశాలు ఉంటాయి. భూ సంబంధమైన వివాదాలు కూడా తగ్గే అవకాశం, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. సింహరాశి వాళ్ళకి ప్రతి దానిలో కూడా నిష్ణాతులైన వాళ్ళతో కలయిక, మరి వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు, అలానే వ్యవసాయం సంబంధించిన పొలాలు కొనుగోలు చేయటం, అంటే గృహ ఉపకరణాలు, బంగారు ఆభరణాలు, అలానే పెళ్లి యొక్క ప్రయత్నాలు చేస్తే చాలా బాగుండే అవకాశం ఉంటాయి. ఆర్థిక సమస్యలు తగ్గే అవకాశం, రుణబాధలు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు విష్ణువుని ఆరాధన చేయటం చాలా మంచిది. కన్యారాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి. కానీ వీళ్ళకి అయిష్టంగా ఉంటారు. అకాల భోజనం, సమయానికి భోజనం చేయకపోవటం, అలానే పైత్య సంబంధమైన రోగాలు, గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యాన్ని కొంత కుదుటపట్టడానికి కొద్దిగా ఆవేశము, కోపం తగ్గించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. వీళ్ళు ముఖ్యంగా మరి అమ్మవారి యొక్క ప్రదర్శనలు చేయటం చాలా మంచిది. దానివల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. తులారాశి వాళ్ళకి చేసిన మేలు మర్చిపోయే అవకాశాలు ఈ రోజున ఉంటాయి. కాబట్టి గతాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతం గుర్తుపెట్టుకుంటేనే వర్తమానం ఉంటుందని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు వివాహ ప్రయత్నాలు బాగుంటాయి. చుట్టాలతోటి, బంధువులతో సఖ్యతగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే క్షేత్ర దర్శనాలు, బయటికి వెళ్ళటం, అలానే భార్యాభర్తల మధ్యలో కలయిక, అన్నీ కూడా దాంపత్య సుఖం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మగవాళ్ళతో చిన్న చిన్న గొడవలు రాకుండా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళటం చాలా మంచిది. వీళ్ళు ముఖ్యంగా శివుడి యొక్క ఆరాధన, శివాలయంలో ప్రదర్శన చేయటం చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంలో కూడా కొంత ఆందోళన పడతారు. అంటే గందరగోళమైన పరిస్థితులు, ఆందోళన ఉండటం. ఈ ఆందోళనతో పాటు ప్రధానంలో కూడా నేను చేయలేకపోయాను, ఏదో ఒకటి నేను చేయాలి, ఒక ఆలోచనతోటి ప్రణాళికాబద్ధం అనేది కొంత మానసికంగా ఒత్తిడి గురి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నేను అనేక మార్గాల్లో ఆదాయాన్ని సంపాదించాలి, అంటే సంపాదించడం నా డెవలప్మెంట్ ఎలాగా అనే ఆలోచనతో విశేషంగా వాళ్ళు ఆలోచన చేయటం బాగా ఎక్కువగా మొదలు పెడతారు. అది ఒక శుభపరిణామంగా మనం చెప్పుకోవచ్చు. అలానే వివాహ ప్రయత్నాలు కొంత విఫలమవుతాయి. సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, భూ సంబంధమైన వ్యవహారాలు కూడా కొన్ని కోర్టు సమస్యలనే పెండింగ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు తప్పకుండా మానసికంగా ఒత్తిడి తగ్గటానికి చంద్రుడి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ధనస్సు రాశి వీళ్ళకి ఏదో ఒక రకంగా కొంత ఆలోచన కలుగుతున్నా మంచి ప్రయత్నాలు చేయాలని ఒక సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. ఆ సంకల్ప బలం అనేది వాళ్ళని కాపాడి వాళ్ళకి అనుకూలమైన ప్రయత్నాలు చేయటం, ఈ రోజున మంచి శుభవార్తలు వినే అవకాశాలు, వివాహాది శుభ కార్యక్రమాలే కాకుండా ఏదో ఒక మంచి పనులు జరిగే ద్వారా కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉంటే నిరుద్యోగులు ఉద్యోగ సమస్య తీరే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, పెళ్లి ప్రయత్నాలు కూడా మంచి భావంతో, అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళకు కూడా ఈ రోజంతా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి తప్పకుండా వీళ్ళు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయడం చాలా మంచిది.
మకర రాశి వాళ్ళకి ఏదో విషయాన్ని ఆలోచన చేయటం, థింక్ చేయటం, మానసికంగా ఒత్తిడికి గురి అవకాశాలు, ఆలోచనా సరళిలో కొన్ని మార్పులు జరగటం, ప్రయాణాల వల్ల లాభం, నిష్ణాతులైన వ్యక్తులతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే సంకల్ప బలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు, క్షేత్ర దర్శనం, తీర్థయాత్రలు చేయాలని ఒక సంకల్ప బలంతో ముందుకు వెళ్ళే అవకాశాలు, అలానే గృహ ఉపకరణ వస్తువులు, బట్టలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, బంధుమిత్రులతో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ రోజున ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త మంచిది. ఈ రోజున సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యాన్ని కుదుట పట్టుకోండి, మానసికంగా ఒత్తిడి తగ్గించుకోండి. ఉద్యోగపరంగా కూడా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదండి, మితభాషగా ఉండండి, మితంగా డబ్బు ఖర్చు పెట్టండి. అలానే ప్రతి ప్రయత్నం కూడా వీళ్ళు చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో సర్వత్రా విజయం లభించే అవకాశం ఒకటి ఉంటుంది. కానీ ఎక్కువగా మాట్లాడటం వల్ల ఆరోగ్యము, వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. వీళ్ళు హనుమంతుడి యొక్క స్తోత్ర పాలనం చేయటం చాలా మంచిది. ఈ రోజున మీనరాశి వాళ్ళకి అధికారుల యొక్క ఆగ్రహమే కాకుండా ప్రమాదాలు, ఇబ్బందికరమైన సూచనలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటి ఇబ్బందికరమైన సూచనలు లేకుండా ప్రతిదానిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్తే మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి విజయం పరంపరంగా కొనసాగించే అవకాశాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, గృహ నిర్మాణం ఇలాంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండి భగవంతుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, అలానే ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఇవండి ఈ రోజున మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.